ఫిదా సినిమాలోని భానుమతి క్యారెక్టర్ లో వేరెవరిని ఊహించలేని రీతిలో నటించి మెప్పించింది సాయి పల్లవి. తెలుగు అంటేనే తెలియని సాయి పల్లవి ఆ సినిమా కోసం తెలంగాణ యాసని నేర్చుకుని సొంతంగా డబ్బింగ్ కూడా చెప్పుకుంది. ఫిదా కోసం సాయి పల్లవి ఎంతో కష్టపడిందని, ఆడిషన్ లో సాయి పల్లవిని చూడగానే ఆమె తన భానుమతి అనుకున్నానని శేఖర్ ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. సాయి పల్లవి ఈ సినిమా కోసం చాలా కష్టపడింది. రెడీకి ట్రైన్ ఎక్కడం, దిగడం, ట్రాక్టర్ నడపడం వంటి కష్టమైన పనులు చేసింది. ఇంటర్వెల్ సీన్ లో ట్రైన్ నుంచి దూకుతూ నిజంగానే కింద పడిపోయి దెబ్బలు తగిలించుకుంది. ముందుగా రాసుకున్న కథ ప్రకారం ఇంటర్వెల్ కు ముందు ట్రైన్ కంపార్ట్మెంట్ లో వరుణ్ మాటలు విన్న భానుమతి స్టేషన్ లో ప్లాట్ఫామ్ పైకి దిగి ఏడుస్తుంది. అప్పుడు ట్రైన్ బయలుదేరితే పరుగెట్టి రన్నింగ్ ట్రైన్ ఎక్కాలి. ఆ సీన్ లో ఆమె నిజంగానే పడిపోవడంతో మోకాళ్లు కొట్టుకుపోయాయి. అయితే ఆ సీన్ ను సినిమాలో పెట్టలేకపోయాం. ఈ రోజు ఆమెను ఇంతమంది అభిమానిస్తున్నారంటే అదంతా ఆమె కష్టమేనని శేఖర్ చెప్పాడు. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.